ఎలా ఉంది? హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడీ వరల్డ్. ఇవాళ ఫుడీ వరల్డ్ లో స్పెషల్ ఏంటంటే ఫస్ట్ టైం నేను కుండలో పులావ్ ట్రై చేస్తున్నాను. అసలు దీని ప్రాసెస్ ఏంటి, హిట్ అయిందా ఫ్లాప్ అయిందా, అసలు ఎలా వచ్చిందో ఇది తెలుసుకోవాలనుకుంటే వీడియో మాత్రం చివరి వరకు చూడండి. ఫస్ట్ ఏంటంటే కుండలో ఏ రెసిపీ చేసినా ముందుగా దాన్ని గ్రీస్ చేయాలన్నమాట. సో నేను అందుకే ఇందులో నెయ్యి వేసుకొని కుండ మొత్తం అప్లై చేస్తున్నాను. చూసారు కదా, ఇలా కుండ మొత్తం గ్రీస్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత పులావ్కి కావాల్సిన రైస్ని నానబెట్టుకోవాలి. దానికోసం నేను 2.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా 2-3 టైమ్స్ వాష్ చేసేసి తర్వాత అందులో వాటర్ వేసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. నేను ట్రై చేసేది ఏంటంటే బేసిక్ పులావ్ రెసిపీ అనమాట. మ్యారినేషన్, దమ్ ఇలాంటివి ఏమి కాకుండా వెజిటేబుల్స్, రైస్ కలిపి ఉడికించేస్తారు కదా, ఆ రెసిపీ అనమాట. దానికోసం ఫస్ట్ ఏం చేయాలంటే కుండలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడవ్వనివ్వాలి. అది కొంచెం వేడెక్కాక అందులో మసాలా దినుసులు మొత్తం వేయాలి. దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, మిరియాలు, బిర్యానీ ఆకు ఇలా అన్నీ వేసి వాటిని వేయించుకోవాలి. అవి వేగాక అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవి ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మన చాయిస్ ఆఫ్ వెజ్జెస్, మనకి ఏవి కావాలంటే అవి ఇందులో వేసుకోవచ్చు. నేనైతే పొటాటో ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ, క్యారెట్ ముక్కలు, బీన్స్, బఠానీ వేసుకుని వాటిని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా కొంచెం మెత్తగా అయిపోయాక ఇప్పుడు అందులో పుదీనా ఆకులు, సన్నగా తరిగిన కొత్తిమీర, టమాటో ముక్కలు వేసుకొని కుక్ చేసుకోవాలి. టమాటో ముక్కలు ఇప్పుడు ఎందుకు వేస్తున్నామంటే అవి త్వరగా కుక్ అయిపోతాయి కాబట్టి కొంచెం వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయాక ఇప్పుడు వేసుకోవాలి. అండ్ పుదీనా ఆకులు, కొత్తిమీర కూడా ఈ వెజిటేబుల్స్తో పాటు కలిపి కుక్ చేసుకుంటే పులావ్ టేస్ట్ ఇంకా బాగుంటుంది. వెజిటేబుల్స్ అన్నీ కూడా కొంచెం మెత్తగా అయిపోయాక ఇప్పుడు అందులో రుచికి సరిపడా సాల్ట్ అండ్ వాటర్ వేసుకోవాలి. 2.5 రైస్ తీసుకున్నాను కదా, 4 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. అంటే 1 గ్లాస్ రైస్కి 1.5 వాటర్ అనమాట, అది రేషియో. అలా వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి సిమ్లో ఉంచేయాలి. ఒక 10-15 మినిట్స్ తర్వాత వాటర్ ఇలా బబుల్స్ వచ్చి రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్లో వాటర్ మొత్తాన్ని తీసేసి వేసుకోవాలి. ఇప్పుడు అందులో బిర్యానీ మసాలా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 8 to 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి.
కరెక్ట్గా 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మీకు రైస్ మాత్రమే కనిపిస్తుంది, పైన వాటర్ ఏం కనిపించదు. అండ్ ఇలా కలిపితే లోపల వాటర్ కనిపిస్తుంది. అది కరెక్ట్ వే అనమాట కుక్ చేసుకోవడానికి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి కింద కూడా వాటర్ ఏం లేదు, పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇలా చేసుకుంటే. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుని మూత పెట్టేసి 10 మినిట్స్ మళ్ళీ పక్కన ఉంచేయాలన్నమాట. స్టవ్ మీద నుండి తీసి పక్కన పెట్టి ఒక 10 మినిట్స్ వదిలేయాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదైతే హిట్ అనే చెప్పచ్చు. రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికింది. బట్ క్వాంటిటీ ఎస్టిమేషన్ రాంగ్. 2 గ్లాసెస్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేది. ఒక ½ గ్లాస్ ఎక్స్ట్రా అయ్యింది కాబట్టి పై వరకు వచ్చేసింది. అండ్ కుండలో చేసుకుంటే టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఇంకా బెటర్ టేస్ట్ వస్తుంది. మీరు కూడా పాట్స్ ఏమైనా దొరికితే ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.